నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు మహిళలకు జీవనోపాధితో పాటు లక్షాధికారులను చేయాలి అధికారులతో సమావేశంలో కలెక్టర్ జె వెంకటమురళి పోలీసులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలి పోలీస్ శాఖ ప్రతిష్టలు పెంచాలి బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి కొండా వర్సెస్ రేవూరి వర్గీయుల మధ్య ముదిరిన ఫ్లెక్సీల వివాదం పోలీస్ స్టేషన్లో ఉన్న సురేఖకు హైకమాండ్ నుండి ఫోన్ రావడంతో వెనుదిరిగిన మంత్రి గ్యాంగ్ రేపు బాధితులను పరామర్శించిన మంత్రి సవితమ్మ నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పేద మహిళలకు జీవనోపాధి కల్పించడంతో పాటు లక్షాధికారులను చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు పేద మహిళల జీవన భృతి ఆర్థిక ఎదుగుదలపై అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వెంకటమురళి సమావేశం నిర్వహించారు పేద మహిళలను లక్షాధికారులను చేయాలనే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్కి తెలిపారు PMEGP పథకం కింద 135 యూనిట్లు బాపట్ల జిల్లాలో స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు బ్యాంకర్లు సహకరించాలని మహిళలను లక్షాధికారులను చేసే కార్యక్రమంలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలన్నారు డిఫరెంట్ స్పాన్సర్ స్కీమ్స్ మీద కలగడం మీటింగ్ ఏర్పాటు చేయడం అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ వచ్చిన ప్రతి నమస్కారం తెలియజేస్తూ డిఆర్డిఏ వచ్చేసరికి తాము చెప్పినట్టుగా ఎన్ఆర్ఎల్ ఒకటి తర్వాత ఆ PMEGP లోన్స్ ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో అవి ముందుగా మానిటర్ చేసి స్పీడప్ చేయమని మన డైరెక్షన్స్ మేరకు నేను ఈ డిఎస్సి ఆఫీసర్ను అదేవిధంగా LM గారితో డిస్కస్ చేయడం జరిగింది సార్ దాంట్లో వచ్చేసేసరికి మనకి తమ రిలీజ్ చేసినట్టుగా 135 యూనిట్స్ వచ్చేసి మనకి దీంట్లో PMEGPలో ఉన్నాయి సార్ 3,80,000 సబ్సిడీతోని ఆ రిపోర్ట్ కూడా అది తీసుకున్నాం సార్ తమకు సబ్మిట్ చేశాము అదేవిధంగా NRLMలో కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది సార్ LM గారితో సబ్సిడీ స్కీమ్స్ అనేసరికి సబ్సిడీ రావట్లేదు మేడం సరిగ్గా అవి కొంచెం మనం ఆలోచించి అవన్నీ కూడా గ్రౌండ్ చేద్దామని చెప్పడం జరిగింది LM అట్లా 3 డిఫరెంట్ ఏజెన్సీస్ డివైడ్ చేసుకున్నారు సార్ అది అంటే దీనికి ఏం కూడా సబ్సిడీ కాంపోనెంట్ ఏం లేదంటే మన ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ PMF కింద కూడా సబ్సిడీ బ్యాక్ అయింది సార్ బట్ ఏంటంటే ఇప్పుడు ఈ లోన్ అన్ని ఇస్తున్నారు కదా సార్ PMEGP మనం సెక్యూరిటీ తీసుకోవడం కానీ ఇట్ విల్ బి కవర్డ్ బై గ్యారంటీ కవర్ దానికి నామినల్ ఫీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ సార్ సెంట్రల్ గవర్నమెంట్కి మనం పే చేసేస్తాం ఈవెన్ ముద్ర కూడా అంతే సార్ సెంట్రల్ గవర్నమెంట్కి కస్టమర్ హ్యాస్ టు పే సమ్ ఫీజ్ అంటే ఇన్ కేస్ ఎనీ ఇన్ డిఫాల్ట్ అయితే డిపెండింగ్ ఆన్ ద యూనిట్ అవన్నీ దాన్ని పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కవరేజ్ జరుగుతుంది సార్ బ్యాంకు కవరేజ్ జరుగుతుంది అదే లక్పతి దీది పెట్టారు దీంట్లో ఏమైనా కాన్సెప్ట్ అంటే లక్పతి దీది అంటే అందరు ఉమెన్ లెన్ ఎంటర్ప్రైజెస్ దే వాంట్ టు మేక్ అంటే లక్షాధిపతి చేయాలని చెప్పేసి ఆ స్కామ్ చెప్తారు సార్ బ్యాక్వర్డ్ ఉన్నారు ఎస్టీలో ఎస్సీలో బీసీలో ఉన్నారు వాళ్ళని ఏ విధంగా మీరు టార్గెట్ ఎట్లా చేస్తారు 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళని ప్రతి గ్రామ సమాఖ్యలో కూడా 70 మంది గుర్తించమన్నారు ఈ 70 మందిలో ఫస్ట్ ఫేజ్ కింద ఇప్పుడు 5 మంది PLDs పొటెన్షియల్ లక్పతి దీదీస్ అని చెప్పాను సార్ కేటగిరీ వైజ్ పెట్టాను మేడం గారు SC ST BC వనరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు వాళ్ళు 2600 వరకు లేదా 3000 వరకు ఈ 3 కేటగిరీలో రావాలి ఈ కేటగిరీలో మీరు STని SCని BCని టార్గెట్ చేసుకోండి ఇప్పుడు మనకి ST పాపులేషన్ 7% ఉంది దానికి 15% మీరు టార్గెట్ చేయండి అంటే టోటల్ 4600లో 15% STకి వెళ్ళాలి SC వచ్చి 16 ఉంది దాన్ని మీరు 30% టార్గెట్ చేయండి SC BC 45 ఉంది BC 45 ఉన్నారంటే వాళ్ళకి 50% టార్గెట్ చేయండి 30, 20, 10
అప్పుడు ఎంత 60% మిగతా 40 ఓపెన్లో పెట్టుకోవాలి. అట్లా చేయాలి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఘనంగా నిర్వహించారు. పోలీసులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలని, శాంతి భద్రతలను పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరించాలని, జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టలు పెంచాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. విజయదశమి పండుగ సమయంలో పోలీస్ శాఖ ఆనవాయితీగా చేయు ఆయుధ పూజను ఎస్పీ తుషార్ డూడి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరము బాపట్ల జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కనకకమలయుక్తం ప్రోణ సత్వాని భక్తాం అనుపరిమితమధ్య ఓం భోః సువేదో వాసరః స్థైర్య ధైర్య వీర్య విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాహుత్యర్థం శ్రీ మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదిత్యర్థం యజమానస్య జాతకే జన్మ నక్షత్రే సోమా పూజ్యోతిర సోమృతం బ్రహ్మ తూర్పోస్వరం నమావాహయామి వైవశ్వరమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోగ దక్షిణ దిగ్భాగే మంత్రం మంత్రి శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవే మంత్రమూర్తం కావేరీ తావత్ పూర్వీ దత్తారీ స్యాద్ పుణ్యాహ ఏవ కురుతే అస్య దేవదేవ పూజనయదాచనః. ఎవరన్నా వచ్చి అంటి ఉండి ఆయుధాల మీద అంటి మీద యాంతి సంవత్సరో అదోదరాఖ్యః స్వస్తి దక్షిణాత్ కాలాయ శ్రీ అంవయో జనిదుభ్యో దదాతు. ఓం ఆమావాయస్య ప్రసోజగమ్య జయస్పతి రోణింగ్యేన భావం ప్రకృచ్చేన మహావం వికృచ్చేన మహావం ఆత్మాం శుచిం స్వాహాం సుధాం ధన్యాం హిరణ్మయీం త్వామత్మకీం వదనా ప్రియాం తమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం స్వప్రసన్నాం ప్రసాదేన మహావం శ్రీ మహాదేవీ నమః. ఓం లక్ష్మీదేవతాభ్యో నమః. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయ. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస పరమాగతిన్నః వక్త్రాబ్జే ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మి నిఖిల అనుత్యమస్తు. బాపట్లలో నిర్మాణం మధ్యలో ఆగిన మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలని బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య డిమాండ్ చేశారు. బాపట్లలోని జమ్ములపాలెం రోడ్డులో నిర్మాణ పనులు ఆగిన మెడికల్ కాలేజీ వద్ద చెల్ల రామయ్య మాట్లాడుతూ, బాపట్ల ప్రజలు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ మధ్యలో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు జరిగాయని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బాపట్ల ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ చొరవ తీసుకుని పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా పనులను మొదలు పెట్టాలని చెల్లారామయ్య కోరారు. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ప్రజల కొరకు మాజీ సీఎం ప్రియతమ జగనన్న, అలాగే బాపట్ల జిల్లా సాధకుడైన కోన రఘుపతి గారు ఈ యొక్క మెడికల్ కాలేజీ ఈ బాపట్ల ప్రజలు, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా హాస్పిటల్ వసతులు లేని పరిస్థితుల్లో ఏమైనా ప్రమాదం జరిగితే ఇటు గుంటూరైనా ఒంగోలు అయినా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని ప్రజల సమస్యను అర్థం చేసుకొని జగనన్న, కోన రఘుపతి గారు బాపట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజీ 500 గడప హాస్పిటల్ను మన బాపట్లలో
మన కాకుమాను వెళ్ళే రోడ్డు జమ్ముడిపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం జరిగింది గత గవర్నమెంట్లో. అవి పనులు కూడా మొదలైనవి కూడా. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా ఆపిస్తాం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారిని, అలాగే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర గారిని, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అన్న గారిని కూడా మేము ఒకటే కోరుకున్నాం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇది మన బాపట్ల ప్రజల కొరకు, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజల కొరకు, ఎంతోమంది నిరుద్యోగుల ఉద్యోగాల కొరకు, ఎంతోమంది అనారోగ్యాలతో గుంటూరు ఇటు ఒంగోలు వరకు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే మధ్యలో ఎన్నో ప్రాణాలు పోయిన పరిస్థితి ఈ బాపట్ల ప్రజలకి మనందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని నరేంద్ర గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సతీష్ అన్న గారు, ఈ మీరు మనసులో పెట్టుకొని ఇది రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఇది ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ హాస్పిటల్ను మీరు త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మళ్ళీ నూతనంగా పన్నులన్నీ కూడా మొదలు పెట్టాలని మేమందరం కూడా కోరుకున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈ బాపట్ల ప్రజలకి ముఖ్యమైన సమస్య, ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఉంటే అది ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజీ. దీన్ని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించి పనులు మొదలు పెట్టాలని కోరుతున్నాం. ఈ పన్నుల విషయంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ మళ్ళీ జిల్లా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతుందని చెప్పి ఈ మధ్య ప్రభుత్వం నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో ఎన్నెన్నో మెసేజ్లు వార్తలు జరుగుతుంది. అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా బాపట్ల జిల్లాలో ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరం కూడా పోరాటాలు చేస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ఎందుకంటే బాపట్ల జిల్లా కావాలి, బాపట్ల మెడికల్ కాలేజ్ కావాలి, బాపట్ల 500 గడప బాపట్ల కావాలని మేమందరం కూడా కోరుకుంటాం. తప్పకుండా ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగపడే పనులలాగా ఇది తప్పకుండా మెడికల్ కాలేజీ హాస్పిటల్ త్వరగా పనులు మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం. కొండా వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య ముదిరిన ఫ్లెక్సీల వివాదం వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కొండా వర్గీయులను గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేయడంతో కొండా వర్గీయులు ధర్మారం వద్ద ధర్నా చేశారు. ఇది తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ అక్కడకు చేరుకొని గీసుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్లి సిఐ కుర్చీలో కూర్చొని పోలీసులతో మాట్లాడే వీడియో వివాదాస్పదంగా మారింది. కొండా సురేఖకు హైకమాండ్ నుండి ఫోన్ రావడంతో మీడియాతో మాట్లాడకుండా మంత్రి వెళ్లిపోయింది. గతంలో కొండా వర్సెస్ రేవూరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సంచలనంగా మారిన పరిస్థితి ఇప్పుడు ఫ్లెక్సీల వివాదం మళ్లీ వారిద్దరి మధ్య మరింత దూరాన్ని పెంచింది. ఈ వివాదాలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి. శ్రీ సత్యసాయి జిల్లా చిల్లమత్తూరు మండలము నల్లబొమ్మినిపల్లి గ్రామ సమీపంలో ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబంలోని అత్త కోడళ్లపై దుండగులు అత్యాచారానికి వడికట్టారు. వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి సవితమ్మ పరామర్శించి అధైర్యపడకండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ గా ఉన్నారని తెలిపారు. ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పోలీసులు నిందితులను పట్టుకున్నారని, మొత్తం 6 నిందితులు ఘటనలో ఉన్నారని,
ఘటనలో పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సవితమ్మ తెలిపారు. నిన్నటి రోజు నుంచి అంటే మొన్న రాత్రి ఘటన జరిగినప్పటి నుంచి కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇదే పనిలోనే ఉన్నాం. నిన్నటి రోజు నుంచి వాళ్ళని ఎవరైతే నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ గారు డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ చేశాము. అలర్ట్ చేయడంతో డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కూడా 4 టీములు పెట్టి వాళ్ళని గాలిస్తున్నారు. గాలింపులో కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే 6 మంది ఇందులో ఉన్నారు. 6 మందిలో ఎవరనేది ఐడెంటిఫై చేసేశారు. అందులో 3 బాలులు కూడా ఉన్నారన్న విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. ఏ నిమిషమైనా ఈ అర్ధగంటకో గంటకో ఖచ్చితంగా నిందితులు మేము ముందు ఆధారపరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఉన్నారంటే నిన్నటి నుంచి ఇదే పనిలోనే ముఖ్యమంత్రి గారు మేము అందరూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకు ఆ కుటుంబానికి మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మహిళలు కూడా నేను పరామర్శించాను. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులకు నిన్నటి రోజే ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. మేము కూడా ఆదేశిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఎక్కడో వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. మరి దారుణం, చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి పోలీస్ టీం అయితే సిన్సియర్ గా నిన్నటి రోజు నుంచి 4 టీములుగా పనిచేస్తున్నారు. 4 టీములు కూడా సాయంకాలానికో మరి ఈ రోజు సాయంకాలానికంతా నిందితులు మేము ముందు పెడతామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని క్రైమ్, హత్యలు, అత్యాచారాలు ఈ 5 ఏళ్లలోనే జరిగాయనే విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా ఈ గంజాయి అనేది, ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి విషయాలు దగ్గరలోనే జరిగినాయి. అలాంటిది ఏంటి ఏమనేది దగ్గరలోనే అన్ని పరిశీలిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి మరి ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలిసి ఈ గంజాయి ఎక్కువ అవడంతో యువత దారి తప్పిపోతున్నారు. ఇంత దారి తప్పడం ఈ గంజాయి మత్తులో ఎవరిని ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఒక్కొక్క ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు గంజాయి మీద ఉక్కుపాత వేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. నిన్నటి రోజు నా హిందూపురం ఇన్ఛార్జ్ దీపిక మాట్లాడుతూ సవితమ్మ గారు జిల్లా మంత్రి కూడా ఇంకొక స్పందించలేదని కామెంట్ దీని మీద వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ ఉనికి చాచుకోండి, దయాలు వేదాలు వర్ణించినట్టు ఉండండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఇవన్నీ జరగటానికి కారణం ఎవరు? ఈ గంజాయి కాదా అన్న విషయం ఆవిడకి తెలియదా? మరి 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే ఒక అత్యాచారం జరిగింది. మరి ఏం జరిగింది ఇంతవరకు? ఆయన ఆంధ్రప్రదేశ్ లో కేసు అయిన, ఎఫ్ఐఆర్ అయిన కేసులు ఏ మాత్రం విచారించారు? 24 గంటల్లో మేము ఎవరనేది ఫైండ్ అవుట్ చేశాం. దగ్గరలో సాయంకాలానికంతా నిందితులు మేము ముందుకు తీసుకొచ్చి పెట్టామంటున్నారు. మేము పట్టించుకోవడం పోవండి. నిన్నటి రోజు నుంచి స్వయాన ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్, నేను, ఎస్పీ గారు అహర్నిశ ఇదే పనిలోనే ఉన్నాం కదా. మరి ఏ కన్ను కనిపించడం లేదా? టీవీ చూడడం లేదా? మరి వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం, మా పార్టీ ఉందని చాటుకోవడం కోసం ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ బస్టాప్ వద్ద దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా బోరబండ కార్పొరేటర్, మాజీ నగర డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ బస్తీ అధ్యక్షులు, బోరబండ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. అదే విధంగా బోరబండ డివిజన్ కాంగ్రెస్ నా పార్టీ నాయకులకు, ముఖ్య నాయకులకు, సీనియర్ నాయకులకు మా అందరి తరఫున ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్వాగతం. అదే విధంగా మా ఆడపడుచు ఒక్కసారి చెప్పండి. ధన్యవాదాలు. జై తెలంగాణ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటారు. అందరూ పోలీసు సిబ్బంది సహకరించాలి. ఇప్పుడు చైర్మన్ గారు పాలపిట్టి పాలపిట్ట నిలిపినారు.
స్థానిక కార్పొరేటర్ మాజీ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫాకిరుద్దయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి మిత్ర మండలికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి బోరబండ ప్రజలకందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇందాక బాబాబాయ్ అదే అంటున్నా, చాలా మంది హిందూ ముస్లిం వ్యవస్థ ఎంతో చూస్తూనే ఉంటాం మనం, కానీ పేరు మాత్రమే ముస్లిం ఉన్నది భావజాలన్నీ కూడా ఊళ్ళో చేసే అన్ని కార్యక్రమాల్లో హిందూ ముస్లిం కలిసి ఉన్నందుకే ఈరోజు ఈ స్థాయిలో ఇంత భారీ మెజార్టీతో ఆయన గెలిచిందే వాళ్ళు అనిపిస్తుంది. నేను చాలా మంది చెప్తుంటే విన్నా ఈయన గురించి, ఈ రోజు దగ్గర నుంచి చూసినాక అర్థమైంది. ఎందుకన్నా నేను ఇందాకనే అంటున్న వస్తున్నప్పుడు పేరు ఒక్కటే మాత్రం ఉంది, పేరు కూడా కొన్ని రోజులు అయితే మార్చేటట్టున్నారు మీరు అనేది అనిపిస్తుంది ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తుంటే. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా పరిపాలన గురించి చాలా చక్కగా చెప్పింది అన్న కూడా. మీ అందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత పద్ధతిలో ఈరోజు స్పోర్ట్స్ కూడా బడ్జెట్ కేటాయించడం. ఇక్కడ ఎంతో మంది యువకులు కనపడుతున్నారు. మీరందరికీ తెలుసు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో దాదాపు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 1 సంవత్సరంలో ఇంకొక 1,00,000 ఉద్యోగాలకు, సర్కారు ఉద్యోగాలకు ఈరోజు ప్రణాళికలు సిద్ధమైనవి. ఆ ప్రణాళికల ప్రకారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎంతో మంది విద్యార్థులు తెలుసు, ఈ తెలంగాణ ఉద్యమంలో బాబాబాయ్ పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమాలు చేసిన వ్యక్తి, ఉద్యమకారుడు మీ అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తికి తెలుసు దేనికోసం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవ వేడుకలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం రావణాసుర దహనం చేశారు. సనాతన ధర్మానికి, హిందూ ధర్మ రక్షణకు సైనికుడిలా పనిచేస్తామని, హిందూ ధర్మ రక్షణకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విహెచ్పీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కెమెరా 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 సార్ 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 అన్న 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 ఈ లైట్స్ బతుకమ్మ విజయదశమిని పురస్కరించుకొని పాతబస్తీ గౌలిపుర డివిజన్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాన్ని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొహరా దర్శించుకున్నారు. వారితో పాటు గౌలిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, ఆలె భాస్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ ఆలె జితేంద్ర భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రావణ దహనంలో పాల్గొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు ఛత్రినాకా పోలీసులు పర్యవేక్షించారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు జీవనోపాధితో పాటు లక్షాధికారులను చేయాలి. అధికారులతో సమావేశంలో కలెక్టర్ జె వెంకటమురళి. పోలీసులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలి. పోలీస్ శాఖ ప్రతిష్టలు పెంచాలి. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి. కొండా వర్సెస్ రేవూరి వర్గీయుల మధ్య ముదిరిన ఫ్లెక్సీల వివాదం. పోలీస్ స్టేషన్లో ఉన్న సురేఖకు హైకమాండ్ నుండి ఫోన్ రావడంతో వెనుదిరిగిన మంత్రి. గ్యాంగ్ రేపు బాధితులను పరామర్శించిన మంత్రి సవితమ్మ. నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.